అంటా ఉంటారు. ఏమంటారు చెప్పాలి? కుక్కలు ఉన్న జాగ్రత్త అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అంటే జాగ్రత్త పడాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాతావరణం గురించి దేవుని బిడ్డరా, సముద్రంలో భయంకరమైన అల్పపీడనలు పడినప్పుడు, వాయుగుండాలు పడినప్పుడు, పడుతూ ఉండగా ప్రజలందరినీ కూడా దేవుని బిడ్డరా ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే, ఇదిగో ఈ అల్పపీడనము వాయుగుండంగా మారి వాయుగుండం బలపరచబడి తుఫానుగా మారే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా ఏం చేయాలి? ఎత్తైన ప్రదేశాలకు రావాలి అని హెచ్చరిక చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేం చేస్తారు? రైతాంగం కూడా చేల్లో ఉన్నటువంటి పంట తడిచిపోద్దని చేసి ఆ హెచ్చరికలు చేస్తూ ఉంటారు రైతాంగానికి. వెంటనే మీరేం చేయాలి? కుప్పలేసేసుకోవాలి. త్వరగా 2-3 రోజుల్లో భయంకరమైన తుఫాను రాబోతుంది అని చేసి రేడియో ద్వారా, వార్తాపత్రికల ద్వారా, టీవీల ద్వారా ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఫోన్ల ద్వారా కూడా హెచ్చరికలు వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రాంతంలో ఇదిగో మీ ప్రాంతంలో భయంకరమైనటువంటి ఉరిమి పిడుగులు పడే అవకాశం ఉంది కనుక అటువంటి ఈ యొక్క మరి ఉదయకాలమును 6 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు మీరు మాత్రం బయటికి రావద్దు. ఆ సమయంలోనే ఉరుములు పడే అవకాశం ఉన్నది. నా ఫోన్కి వస్తాయి దేవుని బిడ్డలారా. ఒక్కోసారి నా ఫోన్కి కూడా వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. చూసారా? ఆ హెచ్చరిక అయినటువంటి వారు దాన్ని పాటించినటువంటి వారికి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? గొప్ప లాభము, ఆశీర్వాదము, మేలు కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు కూడా మనల్ని అనేకమైన సార్లు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి హెచ్చరిక అనగా గద్దింపు. దేవుని బిడ్డలారా, గద్దింపు. అందుకనే దేవుని ప్రేమించేవారు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎట్లా గద్దిస్తాడు? ఆయన వచ్చి గద్దిస్తాడా? దైవజనుడి ద్వారా గద్దిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని ప్రేమించేటప్పుడు దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని మాత్రమే గద్దిస్తాడు. ప్రేమించినటువంటి వాడిని గద్దించడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు లోబడ్డ గనక అదవుతుందా? వాళ్ళు లోబడ్డ గనక వాళ్ళు గద్దింపు అవసరం ఉండదు. గద్దింపు లోబడినటువంటి వారికి దేవుడు గద్దించడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే లోబడతారో వాళ్ళని మాత్రమే గద్దిస్తాడు. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో, ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని దేవుడు గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎవరైతే గద్దింపుకు లోబడతా ఉంటారో, అంటే హెచ్చరికగా లోబడుతూ ఉంటారో, ఆ హెచ్చరిక వలన ఆ మనుషుడికి గొప్ప లాభము, గొప్ప ఆశీర్వాదమని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభువైనటువంటి దేవుడు ఆ భక్తుల ద్వారా కొన్ని హెచ్చరికలు చేశారు. బైబిల్ నుంచే కొంతమంది హెచ్చరికలు విని వాటిని పాటించారు. పాటించడం వల్ల వాళ్ళు గొప్ప ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని పరిశుద్ధమైనటువంటి లేఖన గ్రంథము అపోస్తుల కార్యములు గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. 40వ వచనం 2:40. ఇంకను సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందురని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, పేతురు హెచ్చరిస్తున్నాడు. దైవజనుడైనటువంటి ఆ పేతురు గారు హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డ ఆనాడు ఉన్నటువంటి సంఘాన్ని, విశ్వాసులను అందరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క పేతురులో ఉండి ఆనాటి దేవుని ప్రజలను, ఆనాడు సంఘాన్ని ఏం చేస్తున్నాడండి? హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు హెచ్చరిక ఏమని?
మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. ఎవరికి వేరే ఇవ్వాలంట? మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోవాలంట. దేవునికి స్తోత్రం. అంటే ప్రత్యేకంగా ఉండాలి అని అర్థం. ఎవరు ప్రత్యేకంగా ఉండాలి? ఎవరంట? దేవుని ప్రజలు. కాకిలాగా కలిసిపోకూడదంట. ఏంటి చూసినా కాకి అక్కడే ఉంటుంది. దేవుని బిడ్డ ఎక్కడ ఉంటుంది? ఏ ఇంట్లో చూసినా ఉంటుంది. మా ఇంట్లో కాకే పక్కింటి వాళ్ళు ఉంటుంది, అక్కడికి వెళ్ళద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అక్కడికి ఇంకోసాటికి వెళ్ళద్ది. ఎక్కడ దేవుని బిడ్డలారా చెడిపోయింది ఉంటుందో అక్కడికి ఆ కాకి వెళుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. పాప ప్రజలకు, వ్యభిచారం చేస్తున్న ప్రజలకు, అన్యాయం చేస్తున్న ప్రజలకు, అక్రమం చేస్తున్న ప్రజలకు వేరైపోవాలి. వారితో కలవకూడదు మనం కదా. వారితో, త్రాగుబోతులతో కలవకూడదు, చీట్లు పగడ ఆళ్ళవాడితో కలవకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సహవాస దోషం ఏం చేస్తుంది? మార్గాన్ని తప్పిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని బిడ్డలారా, ఆనాడు దేవాది దేవుడు భూలోకమంతా కూడా చెడిపోయిందంట. భూలోకమంతా కూడా చెడిపోయినప్పుడు చూడండి, నోవాహు కుటుంబక్కతే ప్రత్యేకముగా ఉన్నారంట దేవునికి. మూర్ఖులకు ఆ తరం వారికి వేరుగా ఉండి వారు ఎలా ఉన్నారంటే దేవుని బిడ్డారా ప్రత్యేకముగా ఉన్నారు. చూడండి, దేవుని వాక్యంలో చూస్తే దేవుని బిడ్డారా వారికి ఒక మంచి వాడను తప్పించుకుంటానికి, ఉగ్రత నుండి తప్పించుకుంటానికి నోవాహును దేవుడు ఏం చేశాడంటే హెచ్చరిక చేశాడు. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 17, 18 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి మనం చదవాలి, చదవాలి. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రళయము రప్పించుచున్నాను. లోకమందున్నటువంటి సమస్తమును చనిపోవును. అయితే నీతో నేను నా నిబంధన స్థిరపరుస్తాను. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండును ఆ వాడలో ప్రవేశించుడి. నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా ప్రతి జాతుల నుండి 2 చెప్పున తేవలను, ఆడదయు ఉండవలను ఉంచుకొనుటకు జంతువులను ప్రకారము వాటిలోను జాతిలోను నీ యొద్దకు వచ్చి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అవన్నీ కూడా జంతువులు, పక్షులన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి. కనుక నీ కుటుంబము, నీ భార్య, నీ బిడ్డలందరూ కూడా ఆ వాళ్ళలోనికి ఎక్కాలి. ఎందుకంటే ఇదిగో నేను కురిపించబోతున్నటువంటి 40 రాత్రులు 40 పగలు ప్రచండమైనటువంటి జల ప్రళయం రాబోతుంది. నదులు మునిగిపోతా ఉంటాయి, మరి పర్వతాలు మునిగిపోతా ఉంటాయి. నీవు నీ కుటుంబము రక్షించబడాలంటే ఒక వాడను తయారు చేసుకో, ఆ వాడను సిద్ధపరచుకో. నీ కుటుంబం కొరకు వాడను సిద్ధపరచుకో. సకల జాతులు, భూలోకములు అనేటువంటి అన్నీ కూడా బ్రతికించాలంటే జతలుగా నీ దగ్గరకు వస్తాయి. వాటన్నిటిని కూడా ఆ వాడలోనికి ఎక్కించుకో. మీ కుటుంబంతో దాంట్లోకి వెళ్ళండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇదంతా కూడా వింతగా ఉంది. ఆ దినాల్లో కొత్తగా ఉంది ఈ నోవాహుకి, దేవుని బిడ్డలారా. కానీ దేవుడు హెచ్చరిక చేశాడు. దేవుని బిడ్డలారా ఏమని చేశాడు? జల ప్రళయము రాబోతు, వాళ్ళతో పాటుగా నువ్వు కూడా నశించిపోకుండా, నీ కుటుంబం నీవు నశించిపోకుండా ఉండాలని ప్రభు ఏం చేశాడంటే హెచ్చరిక చేసి. చూడండి, ఎబ్రీ పత్రిక క్లియర్గా మనకు అర్థమవుద్ది. 11వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, 11 ఎబ్రీ పత్రిక 7వ వచనం మనం చూస్తే, దయచేసి మాట చదువుతాం త్వరగా
త్వర చదవాలి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసి వారసుడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుని బిడ్డారా, రక్షణ కొరకు దేవుడు నోవాహుని హెచ్చరిస్తున్నాడు. నోవాహు కుటుంబంతో కూడా రక్షించబడటానికి కోసం, లోకంతో పాటుగా నశించిపోకుండా ఉండాలని, లోకంతో పాటుగా మరి దేవుని బిడ్డ బాధపడుతూ కూర్చోకూడదని దేవుని బిడ్డారా మరి నోవాహుని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది రక్షణ హెచ్చరిక దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నోవాహు వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి అన్నాడు. దేవునికి స్తోత్రం. నోవాహు ఏం చేశాడండి? హెచ్చరించబడ్డాడు. ఆ హెచ్చరిక నోవాహు ఏం చేశాడు? లోబడ్డాడు. లోబడి తన ఇంటి వారి కోసం ఒక ఓడను సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇదిగో ఇంకా రక్షణ పొందకుండా ఈ యొక్క సంఘం అనే ఓడలో ఇంకా నీవు సరిగ్గా నువ్వు ఎక్కకోకుండా ఒక కాలేమో బయట పెట్టి ఒక కాలం లోపల పెడితే ఒక కాలేమో ఇంకొక పడ మీద పెట్టి ఇంకొక కాలం మీద ఇంకో పడ మీద ఇంకో కాలు పెడితే ప్రమాదం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇంతకాలము మందిరానికి వచ్చింది వేస్ట్ అయిపోద్ది, ఇంతకాలం నువ్వు పాటలు పాడింది వేస్ట్ అయిపోద్ది, ఇంతవరకు వాక్యము మరి చదివింది విన్నదంతా కూడా వేస్ట్ అయిపోద్ది దేవుని బిడ్డలారా. కనుక నీకు రెండు కాళ్ళు ఎక్కడ ఉండాలి? ఒక చాటే ఉండాలి. అందుకని ఆయన బండ మీద నిలిపాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాశనకరమైన గుంటల నుండి, దొంగ ఊబిల నుండి నన్ను పైకి తీసి ఆయన బండ మీద నిలిపాడు. ఆ బండ యేసు క్రీస్తే. ఆ బండ యేసు క్రీస్తు సంఘమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క సంఘములో నీ అడుగులు నీ కాళ్ళు సరిగ్గా నిలుపుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో నువ్వేమి చేయలేవో కనుక అట్టి ఇటుగా ఉండొద్దు. నీవో నిలువెచ్చనగా ఉండకూడదు, వెచ్చగా ఉండకూడదు, నిలువెచ్చగా ఉండకూడదు. అటు చల్లగానైనను నిలువెచ్చగానను ఉండక. దేవునికి స్తోత్రం, వాళ్ళు వెచ్చగానను ఉండక. ఎట్ట ఉన్నావు నువ్వు? వెచ్చగానను చల్లగా ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నా నోటి నుండి ఏం చేస్తున్నాను? అమ్మమ్మమ్మ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నావు నీవు? నీ బ్రతిక ఎలాంటిది? నీ జీవితం ఎలాంటిది? నీ భక్తి ఎలాంటిది? నీ విశ్వాసం ఎలాంటిది? నీవు ప్రభు సన్నిధిలో నిలిచినప్పుడు కూడా నీవు భక్తిలో సరిలేవు, విశ్వాసంలో సరిలేదు, ప్రార్థన జీవితంలో సరిలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండవు నీవు? తత్తరపడుతూ ఉన్నావు, ఊగిసలాడుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటిది దేవునికి ఇష్టం లేదు. ఉంటే ఎలా ఉండాలి? ఖచ్చితంగా వెచ్చగానైనా ఉండాలి, ఖచ్చితంగా నిలువెచ్చనైనా ఉండాలి. ఇప్పుడే నీవు తీర్మానం చేసుకో. ప్రభు నిన్ను హెచ్చరికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ రోజు ఎలాంటిదో కూడా తెలియదు కనుక దేవుని బిడ్డలారా, కనుక అలాంటి వారికి ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. సమయము మన చేతుల్లో లేదు, దినాలు మన చేతుల్లో లేవు. అందుకని సమయం ఉండగానే ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదు. ప్రయోజనం ఉంటుందా? ఉండదు. దేవుని బిడ్డలారు, దేవునికి స్తోత్రం. కనుక ప్రభు మనకు సమయం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలు ఆనాడు నోవాహుకి తన కుటుంబానికి సమయం ఇచ్చాడు. ఇదిగో మీరందరూ కూడా రక్షణ వాడలోనికి ప్రవేశించండి, ఆ భయంకరమైనటువంటి ఉగ్రత దినం రాకమునిపే అన్నాడు దేవుని వాక్యంలో. ఉగ్రత దినము రాకమునిపే. అది ఎట్లా ఉంటుందంటే కొయ్య కాలు కలినట్టుగా కాలుతా ఉంటుందంట. దేవుని బిడ్డలు అది భయంకరము. కనుక అటువంటి పరిస్థితి నీకు రాకమునిపే, అటువంటి భయంకరమైన అగ్ని గుండము పాతాళము నీకు రాకమునిపే నువ్వేం చేసుకోవాలి? కనుక దేవుని వాక్యంలో నీ బాల్య దినములంది అన్నాడు ఆయన. ఎప్పుడండి? నీ బాల్య దినములన్నీ. మన చాలా మందికి ఇప్పుడైనా
ఇప్పుడైనా బాప్తిజం చేసుకునేది, ఇప్పుడైనా ప్రభు సన్నిధికి వచ్చేది అని చెప్తూ అనుకుంటా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేఖనం ఏం చెప్తుంది? నీ బాలు దినములందే నీ సృష్టికర్తను స్మరణకు చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక సమయము పానే కూడా దేవుణ్ణి ఆరాధించడానికి. ఇదిగో భక్తులు రక్షించబడిన తర్వాత చాలా మంది భక్తుల యొక్క బాధ ఏంటంటే, ఇదిగో ఇంకా 10 సంవత్సరాలు అప్పుడే ప్రభువుని అంగీకరించినట్లయితే ఎంత బాగుండోనో, ఈ 10 సంవత్సరాలు నేను ఏం చేశాను, చేయరాని కార్యాలు చేసేసాను, ఎంత మూట కట్టుకున్నానో, ఈ 10 సంవత్సరాలకు ముందే నేను బాగుపడినట్లయితే, రక్షించబడినట్లయితే, పాపాన్ని విడిచిపెట్టినట్లయితే, ఆయన చెప్పినది నేను చేసినట్లయితే ఈ 10 సంవత్సరాలు ఎన్నో ఆశీర్వాదములు పొందుకునేవాడిని కదా అని భక్తులు రక్షించబడిన రోజున ఆ 10 సంవత్సరాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను ఏం చేసుకోవాలి? స్మరణకు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదవుతుందా? బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాదాపుగా నేను చిన్న వయసు నుంచే ప్రభువుని అంగీకరించే దేవుని బిడ్డరా, అందుకని ప్రభు నాకు ఈ భాగ్యము ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న వయసు నుంచే ప్రభువుని అంగీకరించాను. ఇంకొక దేవుడు అంటే నాకు తెలీదు, ఇంకొకళ్ళంటే నాకు తెలియదు. అటువంటి భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రభు నేను అంగీకరించాను, బాప్తిజం తీసుకున్నాను. ప్రభు నన్ను, దేవుని బిడ్డరా, అప్పుడే పేరు పెట్టాడు ఇతను ప్రభు దాసుడని. ఇప్పుడే ప్రభుకు దాసుడు అయిపోయాను. దేవునికి స్తోత్రం. ఆ పేరును బట్టి ఏమైపోయా? నేను పిలువబడుతున్నాను. ఆ పేరును బట్టి నేనేం చేస్తున్నాను? పిలువబడుతున్నాను, పిలుచుకుంటున్నాను. ఆ పేరును బట్టి నా బ్రతుకు కూడా ఉందా లేదా? యేసు అని పేరు పెడితే ఎక్కడ ఉండాలి? పేరు ఎక్కడ ఉండాలి? మందిరం రిజిస్టర్లో ఉండాలి, అంతేకాని పోలీస్ స్టేషన్లో ఉండకూడదు. యేసు అని పేరు పెడితే ఎక్కడ ఉండాలి? ప్రభుదాసు అని పేరు పెడితే ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి, మంచి దాసుడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన బ్రతుకుని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. లోకాసు వార్త 17వ అధ్యాయము 26, 27 వచ్చిన మనం చదువుకుందాం. త్వరగా చదవాలి. 17, 26, 27 వచనాలు. నావాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు